యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మారుతి సుజుకి వ్యాగనర్ కార్‌ని అయితే సేల్‌కైతే తెచ్చేసాను. అది కూడా అతి తక్కువ ధరలో అయితే వస్తుందన్న. కార్ వచ్చేసరికి మంచి కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. బండి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఇచ్చానన్న. దయచేసి వీడియోని చివరి వరకు చూసినాకనే ఓనర్‌కి అయితే కాల్ చేయండి అన్న. ముందుగా ఎవరు కూడా ఓనర్‌కి అయితే కాల్ చేయకండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అయితే చేసేయండి అన్న. అండ్ మీ దగ్గర ఏమైనా కార్స్ లేదా వెహికల్స్ సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కు వాట్సాప్‌లో ఫోటోస్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. మీ కార్‌ని అమ్మాలనుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్ అయితే పంపించండి. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. మీరు యూట్యూబ్‌లో కన్నా ముందుగా మన కార్ సేల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కండి. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ అన్న. గుడ్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. కార్ వచ్చేసరికి వ్యాగనర్ మంచి కండిషన్‌లో అయితే ఉందన్న. బండి మెరూన్ కలర్‌తోనైతే వస్తుందన్న ఈ కార్ వచ్చేసరికి. అండ్ కార్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2009 మోడల్ బండినా ఇది వచ్చేసరికి 2009 మోడల్ బండి అయినా కూడా చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. ఎందుకంటే చాలా తక్కువ నడిచింది కాబట్టి. అండ్ కార్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 60% లైఫ్ అయితే ఉంది. కార్ యొక్క టైర్ల కండిషన్ 60% లైఫ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కార్ యొక్క టైర్స్ కండిషన్. అండ్ బండికి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని వాడుకోవచ్చు. అలాంటి కండిషన్లో అయితే ఉంది బండి వచ్చేసరికి. కంపెనీ ఫిటెడ్ ఎల్పిజితో అయితే వస్తుందన్న. కంపెనీ నుంచే ఫిట్టింగ్ అయిన ఎల్పిజితోనైతే బండి అయితే మనకైతే లభిస్తుంది. మీరు ఎల్పిజితో కూడా బండి అయితే యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న, అందుకే మంచి కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇంటీరియర్ కూడా అన్ని వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. ఇంక్లూడింగ్ ఏసీ, మ్యూజిక్ సిస్టము మరియు 2 ఫ్రంట్ పవర్ విండోస్ కూడా వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు అన్న. బండికి ఎలాంటి డెంట్లు కానీ డ్యామేజ్లు కానీ లేవన్నా. నీట్ అండ్ గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. గుడ్ లుకింగ్ కండిషన్లో అయితే ఉంది. ఇక బండికి పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడన్న. మీకు పేపర్స్ లైఫ్ వచ్చేసరికి 2029 వరకు ఉందని ఓనర్ చెప్తున్నాడన్న. ఇంకా ఎగ్జాక్ట్గా ఒక 4 to 5 years ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు. అండ్ బండి యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూసినామంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి అన్న. మీకోసం తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో కార్లు అయితే నేనైతే తేవడానికి అయితే చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నానన్న. సో ప్రతి ఒక్కరు మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటివ్గా అయితే ఉంటుంది. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసుకున్న తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ముందు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. ఇక ఈ బండి ధర వచ్చేసరికి ఓనరు 1,40,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ఇక లొకేషన్ వచ్చేసరికి ఖమ్మం డిస్టిక్లో అయితే ఉందన్న. తెలంగాణ స్టేట్లో, ఖమ్మం జిల్లా, తెలంగాణ స్టేట్. మీకు ఏ లొకేషన్లో బండ్లు కావాలో కింద కామెంట్ అయితే చేయండి అన్న. అంటే మీ డిస్టిక్ పేరు అయితే కామెంట్ చేయండి. నేను మీ డిస్టిక్లో బండ్లు ఉంటే వెతికి మరీ తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఈ బండి ఎవరైతే తీసుకోవాలంటారో ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. కామెంట్ బాక్స్లో ఉంటుంది ఓనర్ నంబర్. వీడియోలో ఎక్కడ అయితే ఉండదన్న. దయచేసి ఎవరు కూడా వీడియోలో ఉన్న నంబర్స్కి అయితే కాల్ చేయకండి. కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ పిన్ చేసింది అయితే ఉంటుంది. అది గమనించగలరు. మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మన ఛానల్ ఎలాంటి డీలర్ కానీ మీడియేటర్ కానీ ఉండకపోవడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే వస్తాయన్న. అది గమనించగలరు. ఒకవేళ బండి అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్లోంచి ఓనర్ నంబర్ అయితే తీసేస్తానన్న. అది కూడా చూడండి కొద్దిగా. సో ఇదే అనే వాటి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని కొత్త చూసినామంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఏ బండి కావాలో కామెంట్ అయితే కొట్టేసేయండి అన్న. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.